బుచ్చినగర పంచాయతీలోని జొన్నవాడ సెంటర్ వద్ద దొడ్ల డైరీ పార్లర్లో పోలీసులమంటూ వృద్ధురాల్ని బురిడీ కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జొన్నవాడ సెంటర్ వద్ద దొడ్ల డైరీ పార్లర్ను నడుపుతున్న షాపు యజమాని అవ్వరు సీతమ్మ ముగ్గురు పిల్లలతో పాలు పెరుగు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు మేం పోలీసులమంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి 2 మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వమని 50 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు తీసుకుని ఆమె ఈ మజ్జిగ ఇచ్చే క్రమంలో వారు క్యాష్ బాక్స్ లో చేపెట్టి అందులో ఉన్న 20,000 రూపాయలు తీసుకుని సరే అవ్వా మేము మళ్ళా వస్తామంటూ మేం పోలీసులం మాకు 10 మజ్జిగ 10 పాలు ప్యాకెట్లు కావాలని తీసిపెట్టు అంటూ మరలా వస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇంకొద్దిసేపు తర్వాత క్యాష్ బాక్స్ లో డబ్బులు లేకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె ఇప్పుడే వాళ్ళొచ్చి వెళ్లారు కదా ఇంతలోనే డబ్బు ఏమైపోయింది అంటూ ఆందోళన చెందింది. ఆమె వారే డబ్బులు తీసుకుని ఉంటారంటూ అనుమానంతో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతమ్మ నేను పాలు పెరుగు అమ్ముకుంటాము. ఇప్పుడు మనుషులు వచ్చిండ్రు మజ్జిగ ప్యాకెట్లు అడిగిండ్రు తీసుకున్నా వాళ్ళకి డబ్బులు చేసిన మళ్ళా కావాలని చెప్పేసి మజ్జిగ కావాలని తీసుకునేది బిల్లులు కావాలని చెప్పేసి డబ్బులు దగ్గర పెట్టేసి డబ్బులు తీసుకొని 20,000 కట్ట వెళ్ళిపోయిండ్రు. మజ్జిగ తీసుకొని మజ్జిగ కావాలని ఇచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. 2 మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి ఇచ్చిన 50 రూపాయలు ఇచ్చిండ్రు. 3 10 రూపాయల కాయకాయలు ఇచ్చిన అవి కాదమ్మా మాకు బిల్లు కావాలా ఈ బిల్లు కావాలా నేను అంటే ఏం బిల్లు అన్నా నాకు ఈ బిల్లు కావాలా నేను లేదు బిల్లు అని చెప్పిన లేదు మేము పోలీసు వాళ్ళము మాకేం అవసరం లేదు మాకేం కాదు చెప్పి వాళ్ళు ఒక ప్యాకెట్ తీసిండ్రు ఇట్లా ఇది కావాలి నాకు అని చెప్పి తీపిచ్చి మజ్జిగ